అటువంటి పార్థసారథి మంత్రికి ఆయన కూడా 1వ తారీఖున సచివాలయ సిబ్బంది వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు అని చెప్పారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన ప్రసంగంలో 1వ తారీఖు జీతం అందకపోతే ఉండే కష్ట నష్టాలు సాధక బాధకాలు నాకు తెలుసు కాబట్టి అన్నారు. సో ఇవన్నీ చూస్తే 1వ తారీఖున చేయబోతున్నారు అనే అనిపిస్తుంది. టెన్షన్ అంటే నిజంగా మీరు చెప్పే టెన్షన్ ఏదైనా ఉంటే అది వాలంటీర్ల విషయంలో ఉంది. ఓకే, ఒకటి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా కాకుండా సిబ్బంది ద్వారా అన్నారు కదా, సచివాలయ సిబ్బంది అన్నారు కదా, మరి వాలంటీర్ల పాత్ర ఏమన్నా అవుతుందని. రెండవది ఐ థింక్ మనోహర్ అనుకుంటాను కేసు వేశారు హైకోర్టులో. ఈ వాలంటీర్లు అనే వాళ్ళందరూ 2,60,000 మంది వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు కాబట్టి వాళ్ళని తొలగించాలి, ఇది ప్రభుత్వ ధన దుర్వినియోగం అని ఆయన కేసు వేశారు. హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించి అఫిడవిట్ దాఖలు చేయమని ప్రభుత్వానికి చెప్పింది. ప్రభుత్వం ఏం చెప్తుందో మనకు తెలియదు. ఆ కేసు ఉన్నందువల్ల కావచ్చు వీళ్ళు ఈ దశలో 1వ తారీఖున వాళ్ళ సేవలు ఉపయోగించుకోబోము అన్నారు. అవును, మొన్నేమో వాలంటీర్లు ఎన్నికల్లో చాలా పెద్ద చర్చ మీకు తెలుసు కదా. అవును, వాలంటీర్ల పాత్ర మీద కూడా చాలా ఆశ పెట్టుకొని చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అప్పుడు కొంతమంది రాజీనామా చేశారు, రాజీనామా చేసిన వాళ్ళు బలవంతం చేయించారని వాళ్ళు నోట్లు పెట్టారు. కొడాలి మీద కూడా కేసు ఫైల్ అయింది కదా, అన్ని మీదే. ఇప్పుడు అదంతా ఏం జరుగుతుంది? ఆయన అచ్చెన్నాయుడు కూడా చెప్పారు ఏమని అంటే, రాజీనామా చేయని వాళ్ళంతా కొనసాగుతారు, రాజీనామా చేసిన వాళ్ళు లెటర్ ఇస్తే మేము పరిస్థితి చేస్తామని. కాబట్టి ఇన్ని మతలబులు ఉన్నాయి. ఈ సమయంలో అసలు కొనసాగించాలా వద్దా అని హైకోర్టులో కేసు. మరి హైకోర్టు ఏం చెప్తుంది? ప్రభుత్వం హైకోర్టుకి ఏం చెప్తుంది? ఇది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు మా ద్వారా పంచట్లేదు? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి. 5,000 కాదు 10,000 అవుతుంది, బతికేయచ్చు అని దీనికి వస్తున్న ఒక పరిస్థితి. మరి వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు అనే ఇది వస్తుంది. సో మొదటి సమస్యగా కూడా ఇది రాబోతుంది. బహుశా కోర్టు దీనికి పరిష్కారం చూపించి ప్రభుత్వాన్ని కాపాడుతుందా, లేదా ప్రభుత్వమే కోర్టు ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతుందా? ఎందుకంటే వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి అది కూడా ఒక అంశం కావచ్చు. ఈ జూలై ఫస్ట్ వీక్లో ఒక సమస్య కావచ్చు. సార్, ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి కదండి అధికార పార్టీకి. ఇది ఒకటే అన్నీ ఉన్నాయి కదా, 5 సంతకాలు ఉన్నాయి. తర్వాత బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి తెలంగాణలో చేశారు. ఇక్కడ జరిగిన లోపాలు లేకుండా అక్కడ మేము జాగ్రత్త తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి 1-2 సార్లు ఆయన చెప్తున్నారు. అన్ని చోట్ల మేము స్టడీ చేసి వస్తామని. పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రయాణాలు అది కొంచెం ట్రాన్స్పోర్ట్ అది కొంచెం ఎక్కువ. సో ఇవన్నీ ఉన్నాయి. దే హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. సార్, మరొక విషయం, పిఠాపురం వర్మ గారికి ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు అయ్యిందట. మంత్రివర్గంలో స్థానం అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ ఛాన్స్ ఉందా? వర్మకు ఆ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఒకటి, ముందు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఒక ముఖ్యమైన వాగ్దానం నెరవేరినట్టు అవుతుంది. ఓటర్లకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, అసలు ఎమ్మెల్యేకి ఇచ్చిన వాగ్దానం ఇది. అంతకుముందు అక్కడ పోటీ చేసిన ఆయన స్థానం ఈయనకి ఇచ్చారు. త్యాగం అన్నది పిఠాపురంలో వర్మతో మొదలైందని మనం అనుకుంటే ఆ త్యాగానికి త్యాగవర్మ ఆయనకు అనుకోవాలి. ఆయనకు దాన్ని తగినట్టే మొన్న కూడా వచ్చి కలిశారు, మాట్లాడుతున్నారు, స్టూడియో కూడా వచ్చినట్టున్నారు 1-2 సార్లు. సో 2 ఎమ్మెల్సీ సీట్లు ఇప్పుడు అనర్హతకు గురైనటువంటి వైసీపీ వాళ్ళ స్థానంలో 2 ఖాళీలు ఏర్పడతాయి. వర్మ తీసుకోవచ్చు, ఎందుకంటే వైసీపీకి ఎలాగో ఇప్పుడు పోటీ చేసేటంత పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవచ్చు. చంద్రబాబు ఆ రోజు ఒక మాట అన్నాడు ఈయనకు హామీ చేసేటప్పుడు, మీరు మళ్ళీ ఏమని అంటే, క్షత్రియులకు న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. ఆ కోట అంటే ఊరికనే ఇవ్వడం, చంద్రబాబు కదా ఆయన పుణ్యం పురుషార్థం అని 2 కలిపి వర్మ గారికి ఇవ్వడంతో పాటు వాళ్ళకు రిప్రజెంటేటివ్ అన్నది కూడా ఉంది. ఇంకా మీరు అన్నట్టుగా బెర్త్ అంటే 1 సీట్ ఖాళీ ఉంది క్యాబినెట్లో. ఆ 1 సీటు ఈ వర్గానికేమో క్యాబినెట్లో బెర్త్ లేదు. మరి గోదావరి జిల్లాలు ప్రధాన పాత్ర వహించాయన్నప్పుడు గోదావరి జిల్లాల్లో వీళ్ళు ప్రధాన పాత్ర వీళ్ళకి కూడా ఉంది కదా. కాబట్టి స్పీకర్గా ఆయన చేస్తారు. రఘురామరాజును అని కొంత నడిచినా అది కూడా జరగలేదు కాబట్టి అది ఖాళీ అలాగే ఉంది. వర్మకు వస్తే రావచ్చు, అదేమి దాంట్లో పెద్ద సామాజిక రాజకీయ వాస్తవిక పిఠాపురం కోణాలు కూడా కలిపి చూసినప్పుడు వర్మకు వచ్చే అవకాశం ఉంది. మరి అందుకే ఖాళీ పెట్టారని కూడా కొంతమంది అభిప్రాయం. సో పవన్ కళ్యాణ్ గారు కూడా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తారా సార్ ఈ అంశంలోని?
చెయ్యాలి, చేస్తారా అని ప్రశ్నిస్తే మళ్ళీ మనం పవర్ స్టార్ను ఇది చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు సరే ప్రభుత్వం ఆయన పార్టీ ఆయనకు ఉన్నప్పటికీ ఈయన ఈ పార్టీలో ఉన్నారు కదా. సో ఇక్కడ మోర్ తెలుగుదేశం చంద్రబాబు మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. అవును, పవన్ కళ్యాణ్గా అయితే ఏమి దీనికి ఆటంకపరిచే అవకాశం ఏముంటుంది, ఆయన ఎందుకు పలుస్తారు? అంటే ఇక్కడ ఇంకొక కీలక విషయం సార్, పిఠాపురం ఈయన స్కెడ్యూల్ ఖరారు అయ్యింది. సో ఆ షెడ్యూల్ ఖరారు అవ్వకముందే ఈయనకి ఎమ్మెల్సీ పదవి రావడం అన్నది, అది కూడా నేను అనుకున్న మాట పిఠాపురం రాకముందే చేశానన్న ఒక మెసేజ్ పంపించడమా? అంటే తప్పకుండా అండి. ఇప్పుడు ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలిచి ఎలివేట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన స్థానం ఖాళీ చేయించి మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు, ఇద్దరికి కూడా ఈ విషయంలో కీలక బాధ్యత ఉంది కదా, నెరవేర్చాల్సింది. అక్కడికి వెళ్ళకముందే ఇవ్వటం అంటే అప్పుడు ఈయనకు కూడా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించి రెస్పెక్టబుల్గా పొజిషన్ ఉంటుంది. కాబట్టి ముందే ఇవ్వచ్చు, కానీ బట్ ప్రాసెస్ ఉంటుంది కదా, మాట అయితే రావాలి, వర్డ్ రావచ్చు. ఈ లీగల్ ప్రాసెస్ ఇదంతా కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ జరగకపోయినా అధికార పక్షం నుంచి లేదా అధినేత నుంచి ఒక మాట వస్తే అది గంభీరంగా ఉంటుంది. దట్ మే హ్యాపెన్. చూద్దాం వర్మ గారు ఏమంటున్నారు, మరి మీరు మాట్లాడినట్టున్నారు కదా. లేదు, ఆయన హ్యాపీగా ఉన్నారండి. సరే, మాకిద్దరు నాయకులండి, నాకిద్దరు నాయకులు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తానంటాడు ఆయన. ఆయన ఒక నాయకుడు అంటలేదు, ఇప్పుడు ఒకరు నాయకులు ఒకరు స్థానికులు కూడా. యా యా జరగవచ్చు అది, అంటే సోషల్ ఈక్వేషన్స్ ప్రకారం చూసినా కానీ అది జరిగేటటువంటి అవకాశం. ఏది ఉంది సార్ మినిస్ట్రీ, ఏది ఖాళీ ఉంచారు, ఏ శాఖ ఉంచారు? ఖచ్చితంగా ఒకటి అంటున్నారు కదా, ఒక్కటి ఖాళీ ఉంది. అదే ఒకటైతే ఒకటి ఉంది. కొంతమందికి 2-3 శాఖలు కొన్ని ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నవి కూడా కొన్నిసార్లు తీసుకోవచ్చు. సరే, పవన్ అంటే కోరి తీసుకున్నారు కాబట్టి ఇవ్వకపోయినా, లేదు ఆయన కూడా త్యాగం చేస్తానంటే కూడా చేయొచ్చు. అవును, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ బాబు గారు. సార్, ఓవరాల్గా గతంలో కంటే కొద్దిగా విభిన్నంగా ఉంటున్నది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, లేకపోతే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇవ్వడం అవసరం అనివ్వండి, లేకపోతే ఎవరైతే స్ట్రాంగ్గా నిలబడ్డారో, ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కష్టపడి చేశారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం కానీ. ఇప్పుడు నథింగ్ ఈజ్ కాన్స్టెంట్, ఏది స్థిరంగా ఉండదు, మార్పే శాశ్వతంగా ఉంటుంది అంటారు. ఇప్పుడు మోడీ 3.0 కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నారు. మోడీ 2తో కనుక అప్పుడు ఒకటే ప్రవచనాలు ప్రసంగ ధాటి, ఇప్పుడు చూడండి యాక్షన్ పెరిగింది మోదీలో, కలవటాలు. రాహుల్ గాంధీతో సమాన స్థాయిలో మోదీ షేక్ హ్యాండ్ చేస్తారని మీరు ఊహించారా? అలాగే చంద్రబాబు నాయుడు కూడా గత సార్ల కంటే ఈసారి పొలిటికల్గా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. 133 స్థానాలు, జగన్ను సవాల్ చేసి జైలుకి వెళ్ళొచ్చి మరీ ముఖ్యమంత్రి కావడం, రాజకీయంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ అదే సమయంలో ఒక